బేలిమండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ముందుగా రాజీవ్ చిత్రపటానికి పూలమాల వేసి కన్నెవిలాలు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ 1986లో జాతీయ విద్యా విధానాన్ని దేశమంతటా విస్తరించే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే జవహర్ నవోదయ కళాశాల విశ్వవిద్యాలయాన్ని స్థాపించారని అన్నారు. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీని ఎంతగానో ప్రోత్సహించారని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను సరళీకృతం చేసేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ రామదాస్ నక్లే, మాజీ మార్కెట్ చైర్మన్ వామన్ వఖండే, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సంజీవ్ కుండావర్, అదేవిధంగా సుందరాం రెడ్డి, రాజారెడ్డి, అనిల్ తోటే, పురుషోత్తం, మోబిన్, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. जब तक सूरज चांद रहेगा अमर रहेगा राजीव गांधी अमर रहे राजीव गांधी अमर रहे। మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 33వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ఈరోజు బేలా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి తన తల్లి యొక్క మరణానంతరము అతి చిన్న వయసులో 40 సంవత్సరాల వయసులో భారతదేశానికి ప్రధానమంత్రి అయి రాజీవ్ గాంధీ గారు ముఖ్యంగా యువతను రాజకీయాల్లో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో 21 సంవత్సరాలకు వయసుకు ఉన్నటువంటి ఓటు హక్కును 18 సంవత్సరాలకు కుదించినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ. ఇదే కాకుండా జాతీయ విద్యా విధానం తీసుకొచ్చి 1986లో ఇక్కడ ప్రతి పల్లెకు ప్రతి పేదవాడికి విద్యను సమకూర్చినటువంటి ఘనత రాజీవ్ గాంధీది. అదే కాకుండా ఇప్పుడు మనం సాంకేతిక పరిజ్ఞానంలో ఈరోజు మనం కంప్యూటర్ యుగంలో ఉన్నాం. దీనికి ఆద్యుడు రాజీవ్ గాంధీ. వారి యొక్క దూరదృష్టి కారణంగానే వారు తీసుకొచ్చినటువంటి అప్పుడు ఆయన ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆయన తీసుకొచ్చినటువంటి కార్యక్రమాల వల్ల మన భారతదేశము సాంకేతిక పరిజ్ఞానంలో ఇంత అభివృద్ధి చెందింది. మరి ఈరోజు వారికి